హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, లైఫ్ ఎలా మారబోతుంది అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం ఒక లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం అండి. సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం అయితే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, లైఫ్ ఎలా మారబోతూ ఉంది, సో మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేరేటువంటి క్షణాలు అయితే రాబోతూ ఉన్నాయా, యూనివర్స్ టారో ద్వారా ఏం చెప్తుంది, సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. సో అలానే మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోవద్దండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనమైతే యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. సో యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, అలానే లైఫ్ ఎలా మారబోతూ ఉంది, సో మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ నెరవేరేటువంటి క్షణాలు అయితే రాబోతూ ఉన్నాయా, సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, సో ఇవన్నీ కూడా మనం అయితే ఈ రీడింగ్లో చూడబోతూ ఉన్నామండి. లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నాం. మీకైతే లేట్ చేయకుండా రీడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది టారో ద్వారా అనేది అయితే మనం చూడబోతూ ఉన్నామండి. ఓకే, 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, and 1 and 2 and 3 4 5 and 6 and 7 and 8 and 9 and 10. Okay, ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే 10 కార్డ్స్ అయితే తీసాం. సో చూద్దామండి యూనివర్స్ టారో ద్వారా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతోంది, సో ఏం చెప్పబోతోంది యూనివర్స్, సో ఎలాంటి ఆన్సర్ రాబోతోంది యూనివర్స్ నుంచి, మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, లైఫ్ ఎలా మారబోతోంది, సో అనే దానికి సంబంధించి మనం అయితే ఒక లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం అండి. ఓకే, సో 10 కార్డ్స్ అయితే తీసాం. చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ మనకు వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఫ్రెండ్స్, సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది, సో ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, సో ఆ డ్రీమ్ నెరవేరేటువంటి క్షణాలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా మీ మనసుకు నచ్చినటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి, ఒక హ్యాపీ లైఫ్ అయితే సో ముందు రాబోవటానికి, అదేవిధంగా మీరు ఏదైతే ఆనందకరమైనటువంటి క్షణాలు కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఆనందకరమైనటువంటి క్షణాలు సో మీరు ఫేస్ చేయడానికి, ఇంకా ముందు ఒక హ్యాపీ మూమెంట్స్ తోటి ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో అదేవిధంగా మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది, సో ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉంటున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. చాలా ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా లైఫ్కి సంబంధించి, కెరీర్కి సంబంధించి, రిలేషన్కి సంబంధించి చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఎంత చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది, ఒక గుర్తింపు అనేది రావట్లేదు. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనసులో డ్రీమ్ అయితే ఉంది, సో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో దానికి తగినటువంటి గుర్తింపు అనేది రావాలి అని చెప్పేసి సో ఒక డ్రీమ్ అయితే ఉంది. సో యూనివర్స్ చెప్తూ ఉంది, సో ఖచ్చితంగా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు అనేది రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా, మరీ ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, లేదైతే జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, లేదా కెరియర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లైఫ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటున్నారని చెప్పేసి యూనివర్స్ సో చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్‌కి దారి చూపిస్తాయి. మీరు ఎంత ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉంటున్నారో, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓర్చుకొని, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి, లైఫ్ అనేది ఖచ్చితంగా ఒక సక్సెసివ్ డైరెక్షన్‌లో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది.
అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. మంచి ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే గడపబోతూ ఉన్నారు. మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరి సో ఖచ్చితంగా మీ మనసుకు నచ్చినటువంటి పర్సన్, మీరు కోరుకునేటువంటి పర్సన్, సో ఖచ్చితంగా మీరు ఎలాంటి పర్సన్‌ని అయితే కోరుకుంటూ ఉన్నారో సో అలాంటి పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి రావటానికి, సో ఖచ్చితంగా మీ పర్సన్ వల్ల మీకు ఒక హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి రావటానికి, సో మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా మారటానికి, మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి, సో మరీ ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళడానికి, సో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి అడ్వైజెస్ రావటానికి, ఒక మంచి టీమ్ వర్క్ తోటి అండ్ మంచి ఒక కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, లైఫ్‌లో ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అయితే సో గడపబోతూ ఉన్నారు. ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతూ ఉంది. మరీ ముఖ్యంగా మీ పర్సన్ వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతూ ఉంది. మీరేదైతే నేను సాధించలేనని అనుకుంటున్నారో, మీరేదైతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డల్ అవుతూ ఉన్నారో, మీరేదైతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఇంకా నేను ఓవర్‌కమ్ చేయలేను అని చెప్పేసి ఫీల్ అవుతున్నారో, సో అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసేటువంటి విషయంలో కానివ్వచ్చు, లేదా అలాంటి ప్రాబ్లమ్స్‌ని మన ముందు ఇంక రాకుండా చూసుకునేటువంటి విషయంలో కానివ్వచ్చు, సో వాటన్నిటి నుంచి కూడా ఏదైతే ఎమోషనల్‌గా అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నారో, సో ఆ సిట్యుయేషన్స్‌లో కూడా ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక హోప్ అయితే రాబోతోంది. మీ పర్సన్ దగ్గర నుంచి ఒక కేరింగ్ అయితే రాబోతోంది. ఖచ్చితంగా ఎలా ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలనేటటువంటి విషయంలో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి ఒపీనియన్ అయితే రాబోతోంది. ఒక మంచి డెసిషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చాలా అవకాశాలు ఉన్నప్పుడు ఏ అవకాశాన్ని చూజ్ చేసుకోవాలి, ఏ అవకాశాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తాం అనేటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి ఒపీనియన్ రావటానికి, సో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి అడ్వైస్ రావటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ వల్ల మీరు ఒక సక్సెస్ దారిలో వెళ్ళటానికి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి, ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది గడపడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. సో, ఒక మంచి కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళటానికి సో, ఒక కమిట్మెంట్ అయితే ఉందండి. సో, ఖచ్చితంగా నాకు నచ్చిన పర్సన్ రావాలి లైఫ్‌లోకి. ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. హ్యాపీ లైఫ్ తోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక మంచి కమిట్మెంట్ తోటి ముందుకెళ్తున్నారు. అదే కాదండి. సో, జాబ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి, రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ఒక ప్లానింగ్ అయితే ఉంది మీకు. ఇలా ఉండాలి. లైఫ్ అనేది ఎలా ఉండాలి? ఎలా వెళ్ళాలి ముందుకి? సో, జాబ్ చేసినా ఒక మంచి హార్డ్ వర్క్ అనేది చేయాలి. తగినటువంటి రికగ్నైజేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే ఉంది. సో, వీటన్నిటిలో గూడా మీ పర్సన్ యొక్క హెల్ప్ అయితే ఉండబోతుంది. మీ పర్సన్ యొక్క కేరింగ్ అయితే ఉండబోతుంది. మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి ఒక హోప్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది. మీ మనసులో కోరికలన్నీ గూడా మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ గూడా నెరవేరాలి అని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంది. అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్, ఒక మంచి మీరేదైతే కోరుకున్నారో, ఏదైతే ఇలా ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి, సో అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో, సో మనసుకు నచ్చినటువంటి పర్సన్ రావాలి. మనసుకు నచ్చినటువంటి పర్సన్ తోటైతే లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుంది. రిలేషన్ హ్యాపీగా ముందుకెళ్తుంది. అండ్ ఫ్యామిలీ లైఫ్ మరీ ముఖ్యంగా హ్యాపీగా ముందుకెళ్తుందని చెప్పేసి మీరు మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు మనసుకు నచ్చినటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి, మరీ ముఖ్యంగా మీ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళటానికి, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, మరీ ముఖ్యంగా ఏదైనా సరే రిలేషన్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఒక టీమ్ వర్క్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంది. అలా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌లో కూడా, ప్రతి ఒక్క సొల్యూషన్‌లో కూడా ఖచ్చితంగా మీ పార్ట్నర్ యొక్క హెల్ప్ ఖచ్చితంగా ఉండబోతుంది. లేదా మీ పర్సన్ యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. సో, ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సో, సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే తన యొక్క ఒపీనియన్ చెప్పడానికి, తన యొక్క హెల్ప్ అందించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక మంచి హెల్ప్ అయితే ఉండబోతుంది. సో, ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. అండ్ ఒక మంచి కమిట్మెంట్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే స్టేబుల్‌గా డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎక్కడా కూడా ఆహ్, డెసిషన్స్ తీసుకోవడంలో మరీ ముఖ్యంగా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళకుండా సో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి సో ఆ డెసిషన్స్ అన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ హెల్ప్ అనేది ఉండబోతుంది. సో ఇలా తీసుకుందాం. ఇలా డెసిషన్స్ తీసుకుంటే మనం హ్యాపీగా ముందుకెళ్ళటానికి లైఫ్‌లో ఒక మంచి హ్యాపీ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతుంది. ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ సో చెప్తూ ఉందండి.
అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ గురించి కూడా యూనివర్స్ చెప్పబోతుంది. సో, మంచిగా మీరు జాబ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్‌లో కానివ్వచ్చు, మీ లైఫ్‌లో కానివ్వచ్చు, కెరియర్‌కి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్‌లో కానివ్వచ్చు, మీ యొక్క విల్ పవర్‌ని పెంచుకోవడంలో కానివ్వచ్చు. సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతోంది మీ పర్సన్ ద్వారా. మీరేదైతే ఇప్పటివరకు నేను సాధించలేను అని చెప్పేసి ఫీల్ అవుతున్నారో, సో, ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత నేను సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతోంది. మీ పర్సన్ మీకిచ్చేటువంటి ధైర్యం కానివ్వచ్చు, మీ పర్సన్ మీకిచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కానివ్వచ్చు. సో, చాలా ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. సో, మీ మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ టారో ద్వారా బ్లెస్ చేస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే ఉండబోతూ ఉంది. సో, మీ రిలేషన్ అనేది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళి ఒక మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళటానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటానికి ఓవర్‌కమ్ చేసేటువంటి విధానంలో కూడా ఒక కరెక్ట్ ప్లాన్స్ అనేవి తయారు చేసుకొని, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం. ఇలా వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే మనం ఓవర్‌కమ్ చేసి వెళ్ళగలం అని చెప్పేసి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అండి. ఒక ఒక మంచి సహకారం. ఒకళ్ళకొకళ్ళకి మీకు, మీ పర్సన్‌కి మధ్య ఒక మంచి సహకారం. ఇలా వెళ్దాం. ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఖచ్చితంగా మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో నచ్చిన పర్సన్ లైఫ్‌లోకొస్తే ఇలా మనం చేయొచ్చు. ఇలా ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని ఓవర్‌కమ్ చేసి మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ కాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్పబోతూ ఉందండి. మీ ప్రపోజల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయటానికి కానీ, మీకు నచ్చినటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి కానీ యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా వన్స్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి రిలేషన్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలరు అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. ఒక మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ అనేది ముందుకెళ్ళటానికి కానీ ఏదైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక గైడ్‌లాగా మారబోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఎలా మీరు ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళగలుగుతున్నారో రిలేషన్‌లో గాని, ఫ్యామిలీ లైఫ్‌లో గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఒక మంచి పార్ట్నర్‌షిప్‌లో ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ మీద మీ పర్సన్‌కి గానీ, మీ పర్సన్ మీద మీకు గానీ ఒక కేరింగ్ అనేది ఉండబోతూ ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే, ఎవరు ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే, మీ నుంచి మీకు పర్సన్‌కి గానీ, మీ పర్సన్ నుంచి మీకు కానీ ఒక హోప్ అనేది రాబోతుంది. నేనున్నాను, నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు, నువ్వు అచీవ్ చేయగలవు. ఖచ్చితంగా నువ్వు చెయ్యి. నువ్వు సాధిస్తావు. లేట్ అయినా పర్వాలేదు. ఖచ్చితంగా మనం ఇద్దరం హార్డ్ వర్క్ చేద్దాం. ఏం పర్వాలేదు. లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్తుంది. ఏం పర్వాలేదు. లేట్ అయినా పర్వాలేదు. నేను చూసుకుంటాను అని చెప్పేసి ఒక హోప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక మంచి సహకారం. ఆ విషయంలో అయితే ఒక మంచి సహకారం అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీ నుంచి మీ పర్సన్‌కి గానీ, మీ పర్సన్ నుంచి మీకు కానీ ఒక మంచి సహకారం అందబోతూ ఉంది. ఒక ట్రూ లవ్ అనేది ఉండబోతూ ఉందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కూడా ఒక ట్రస్ట్ అనేది ఉండబోతూ ఉంది. చాలా నమ్మేటువంటి సిట్యుయేషన్ అయితే ఉండబోతుందండి. మీ పర్సన్‌ని మీరు గాని, మిమ్మల్ని మీ పర్సన్ గాని చాలా నమ్మకం అనేది ఉంచుకోవటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఒక మంచి ఒక పార్ట్నర్‌షిప్ తోటి ముందుకెళ్ళటానికి గాని, ఒక కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి గాని, లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి గాని, చాలా ఇన్‌స్పైర్డ్‌గా మారబోతూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ అయితే మీకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా మారబోతూ ఉన్నారు. తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ, హెల్పింగ్ నేచర్ గాని, నాలెడ్జ్ కానీ వీటన్నిటిలో కూడా మీ పర్సన్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. మరీ ముఖ్యంగా చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. చాలా ఇన్‌స్పిరేషన్‌గా మారబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో మీకు ఉపయోగపడటానికి ఛాన్స్ అయితే ఉంది. మీ లైఫ్‌లో మీకు మీ పర్సన్ ఎలా అయితే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు కూడా మీ లైఫ్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి తగిన సహాయ సహకారాలు మీ పర్సన్ నుంచి అందటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కూడా అండి. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు. జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చండి, కెరియర్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్లానింగ్, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినా సరే ఖచ్చితంగా ఒక మంచి పర్సన్‌ని కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా. కేరింగ్ చూపించేటువంటి పర్సన్ కావాలి. ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ కావాలి. మరీ ముఖ్యంగా మనం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేటప్పుడు నేనున్నాను అని చెప్పేసి ఒక హోప్ క్రియేట్ చేసేటువంటి పర్సన్, అలాంటి ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఉంటే లైఫ్ చాలా స్మూత్‌గా ముందుకెళ్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి.
మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అయితే ఇష్టపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తి మీ పర్సనల్ లైఫ్‌లోకి రావటానికి, మీరు ఎలాంటి పర్సన్ అయితే ఇష్టపడుతూ ఉన్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి, మీ ఒక కోఆర్డినేషన్ తోటి, ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి, ఒక కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి ఒక ట్రూ లవ్ ఉండబోతుంది. ఒక ట్రస్ట్ ఉండబోతూ ఉంది. వీటన్నిటి నుంచి కూడా రిలేషన్ ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా, రిలేషన్‌లో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా, ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళి ఒక మంచి పార్ట్నర్‌షిప్ తోటి రిలేషన్ గానీ, ఫ్యామిలీ లైఫ్ గానీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారండి. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకెళ్ళట్లేదు. మరీ ముఖ్యంగా కెరియర్ గురించి, జాబ్ గురించి, రిలేషన్ గురించి ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకెళ్ళట్లేదండి. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రాక్టికల్‌గా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. ఇలానే వెళ్ళాలి అని చెప్పేసి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. అలాంటి పర్సన్‌ని రావాలి మీ లైఫ్‌లోకి అని చెప్పేసి ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అలాంటి పర్సనే మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీ లైఫ్ ఒక హ్యాపీ మూమెంట్స్‌లోకి మారబోతూ ఉంది. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేవి రాబోతూ ఉన్నాయి మీ పర్సన్ వల్ల అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీ మూమెంట్స్ రాబోతూ ఉన్నాయి. ఒక ఒక ప్రశాంతమైనటువంటి లైఫ్ అనేది రాబోతూ ఉంది. ఒక మ్యారేజ్ లైఫ్ అనేది ప్రశాంతమైనటువంటి ఒక మ్యారేజ్ లైఫ్ అనేది రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ రాబోతూ ఉంది. మీరేదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఆ ప్రాబ్లమ్స్‌లోంచి ఓవర్‌కమ్ అవ్వటానికి తగినటువంటి ఒపీనియన్స్ రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక హోప్ రాబోతూ ఉంది. ఒక కేరింగ్ రాబోతూ ఉంది. లైఫ్ అనేది మరీ పాజిటివ్‌గా మారబోతూ ఉంది. చాలా చేంజెస్ అనేవి రాబోతూ ఉన్నాయి. మీ లైఫ్‌లో ఒక పాజిటివ్ ఎనర్జీ అందబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఫైనాన్షియల్‌గా చాలా వర్క్ చేస్తూ ఉన్నారండి. మీరు గాని, మీ పర్సన్ గాని ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఫైనాన్షియల్‌గా ఒక స్టెప్ ముందుండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేరటానికి, ఇవన్నీ కూడా సో అచీవ్ చేయడానికి, సక్సెస్ వైపు వెళ్ళడానికి, సక్సెస్ అవ్వటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, మరి ముఖ్యంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గాని, మీ దగ్గర నుంచి మీ పర్సన్‌కి గాని ఫైనాన్షియల్‌గా హెల్ప్ అనేది జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక సక్సెస్ దారిలో వెళ్తూ ఉన్నారు. ఆ దారి అనేది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొనెళ్తుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ మరీ ముఖ్యంగా చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారండి. మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకెళ్ళట్లేదు. ఏ ప్లాన్స్ చేసినా సరే, ఏ ప్రణాళికలు తయారు చేసినా సరే, ఇది సక్సెస్ అవుతుందా? అవ్వదా? ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతామా? అవ్వదా? అని చెప్పేసి చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. రిలేషన్ గురించి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. లైఫ్ గురించి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా హార్డ్ వర్క్ చేద్దాం. ఇలా హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఈ వేలో వెళ్దాం అని చెప్పేసి చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందని చెప్పి మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా. అండ్ చాలా హోప్ ఉందండి. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయి. మీకున్నాయి, మీ పర్సన్‌కున్నాయి. ఖచ్చితంగా మీరు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారో, ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఉండాలి. ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్ ఉండాలి అని చెప్పేసి మీరు ఎలా అయితే హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారో, ఒక ఆశతోటి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అదే హోప్ తోటి ఉన్నారు. అదే ఆశతోటి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేటప్పుడు నా నా పర్సన్ దగ్గర నుంచి ఒక హోప్ అనేది రావాలి. నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యం చెప్పాలి. ఒక పాజిటివ్ ఎనర్జీని అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది. ఒక టీమ్ వర్క్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక సక్సెస్ రిలేషన్ గాని, ఫ్యామిలీ లైఫ్ గాని సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఎనర్జిటిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా నాలెడ్జ్‌ఫుల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది. మీరు ఏదైతే పర్సన్‌ని కోరుకుంటూ ఉన్నారో, అలాంటి పర్సన్ చాలా నాలెడ్జబుల్ పర్సన్, చాలా హోప్ ఇచ్చేటువంటి పర్సన్, చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్. మరీ ముఖ్యంగా మీరు ప్రాబ్లమ్స్‌లో ఉండేటప్పుడు ఒక కేరింగ్ చూపించేటువంటి పర్సన్, ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక లైఫ్ అనేది హ్యాపీ మూమెంట్స్‌లోకి మారబోతూ ఉంది. మీరేదైతే హ్యాపీ క్షణాలను కోరుకుంటూ ఉన్నారో, ఒక ఆనందకరమైనటువంటి క్షణాలను కోరుకుంటూ ఉన్నారో, అలాంటి ఆనందకరమైనటువంటి క్షణాలు మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతూ ఉంది లైఫ్‌లో. ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతోంది.
ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విల్ పవర్ అనేది మీ దగ్గరుంది. మీ పర్సన్ దగ్గరుంది. ఎప్పుడైతే ఇద్దరు కూడా కొలాబరేషన్ తోటి ముందుకెళ్తారో, ఒక టీమ్ వర్క్ తోటి ముందుకెళ్తారో, సో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని ఈజీగా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉంది కూడా టారో ద్వారా. అండ్ ఖచ్చితంగా ఒక క్లియర్ జడ్జ్‌మెంట్స్ అయితే ఉండబోతూ ఉన్నాయండి. ఏదైతే మీ ప్రపోజల్‌కి యాక్సెప్టెన్సీ వస్తుందా? రిజెక్ట్ అవుతుందా? ఏదైతే డౌట్స్ ఉన్నాయో మరీ ముఖ్యంగా మీ మనసులో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో నచ్చిన పర్సన్ లైఫ్‌లోకి వస్తారా? రారా? లైఫ్ ఎలా మారబోతూ ఉంది? ఏ స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది? ఈ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక పాజిటివ్‌గా మారబోతూ ఉన్నాయి. సక్సెస్ అవ్వబోతూ ఉన్నాయి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ ఒక జడ్జిమెంట్ అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ మనసుకు నచ్చినటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక క్లియర్ జడ్జిమెంట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా విషయాల్లో ఫర్‌గివ్‌నెస్ తోటున్నారండి. చాలా చాలా విషయాలు ముఖ్యంగా జాబ్‌కి సంబంధించిందైనా, లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ రికగ్నైజేషన్ అనేది రావట్లేదు. అలాంటి విషయాల్లో కూడా చాలా ఫర్‌గివ్‌నెస్‌గా ఉన్నారు. ఖచ్చితంగా మీకు అంతా మంచి జరగాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. మీ లైఫ్‌లో ఒక పాజిటివ్ ఎనర్జీ రాబోతూ ఉంది అని చెప్పేసి. యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతోంది. ఒక చేంజ్ మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ ఇలా మారాలి. ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండాలి. హ్యాపీ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి. మంచి జాబ్ రావాలి. కెరియర్‌లో బాగుండాలి. ఫైనాన్షియల్‌గా బాగుండాలి అని చెప్పేసి ఏదైతే ఉందో దానికోసం మూవ్ ఆన్ అవుతూ ఉన్నారండి. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ట్రావెల్ చేస్తూ ఉన్నారు. చేంజ్ వస్తూ ఉంది. లైఫ్‌లో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. బట్ మనసులో డ్రీమ్ ఉందండి. ఖచ్చితంగా వచ్చేటువంటి పర్సన్ కూడా ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ రెస్పాన్సిబిలిటీస్‌ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో జాబ్‌కి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ చేసేటువంటి సిట్యుయేషన్స్‌లో వీటన్నిటిలో కూడా వచ్చేటువంటి పర్సన్ ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ అయి ఉండాలి అని చెప్పేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. బట్ మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ తోటి రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేస్తూ ఉన్నారు. ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి లైఫ్‌లో గాని, కెరియర్‌లో గాని మరీ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. చేంజ్ వస్తూ ఉందండి. చేంజ్ కొన్నిసార్లు పాజిటివ్‌గా ఉంటుంది. కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉంటుంది. పాజిటివ్‌గా ఉన్నప్పుడు ఓకే. బట్ నెగెటివ్‌గా ఉన్నప్పుడు మాత్రం ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్ ఉంటే బావుంటుంది. అది ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీ పర్సన్ కానివ్వచ్చు. మనసులో అయితే డ్రీమ్ ఉందండి. కోరుకుంటూ ఉన్నారు. ఒక మంచి ఒక పర్సన్ మనకి హోప్ ఇస్తే బావుండు. అచీవ్ చేయగలం, సాధించగలం అని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఆ డ్రీమ్ గూడా మీ పర్సన్ రూపంలో, మీ మనసుకు నచ్చిన పర్సన్ రూపంలో మీ లైఫ్‌లోకొచ్చి మీకొక పాజిటివ్ ఎనర్జీ అందించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది. బట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వదిలేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారండి. వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్‌ని మాత్రం అవే సాల్వ్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ వాటంతటికి అవే సాల్వ్ అయిపోతాయి అనేటువంటి నమ్మకం మీద ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. దైవం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దైవం మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటారు అనేటువంటి నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారండి. దైవాన్ని ఎప్పటికప్పుడు దైవం మీద నమ్మకం ఉంది. ప్రార్థిస్తూ ఉన్నారు. బట్ వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారండి. జాబ్‌కి సంబంధించిందైనా, లేదంటే కెరియర్‌కి సంబంధించిందైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ఒక మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది లైఫ్, ఎలా మారబోతుంది. చాలా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఆలోచిస్తూ ఉన్నారండి. ప్రపోజల్‌కి యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి పర్సన్ యాక్సెప్టెన్స్ ఇస్తారా, ఇవ్వరా అని చెప్పేసి ఈ డ్రీమ్స్ అయితే ఉన్నాయి. ప్రశాంతంగానే ఆలోచిస్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. ఓవర్‌గా ఆలోచించట్లేదు. పాజిటివ్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. రియలిస్టిక్‌గానే ఆలోచిస్తున్నారు. ఎక్కడ కూడా అన్‌రియలిస్టిక్ ఎక్కడ ఆలోచించట్లేదండి. సాధ్యమయ్యేటువంటి విషయాలు ఆలోచిస్తున్నారు. నిజంగా మనసుకు నచ్చిన పర్సన్ వస్తారా, రారా? మనసులో డ్రీమ్స్ ఏమున్నాయి? ఇలాంటి పర్సన్ వస్తారా, రారా? అది నిజంగా పాసిబుల్ అవుతుందా, అవ్వదా అని చెప్పేసి రియలిస్టిక్‌గానే ఆలోచిస్తూ ఉన్నారండి. సో
ఆ థింకింగ్‌లోనే ఉన్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఎక్కడ గూడా ఎక్సైట్‌మెంట్ అవ్వట్లేదు. ఓవర్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అయితే మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అంతా కూడా హ్యాపీగా ఉంది. దాంట్లోనే వెళ్తూ ఉన్నారు. సో, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయి జాబ్‌కి సంబంధించింది కావచ్చు, కెరియర్‌కి సంబంధించింది కావచ్చు. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అవి కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. మనసులో ఒకే ఒక కోరిక ఉందండి. నచ్చిన పర్సన్ లైఫ్‌లోకొస్తే లైఫ్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా సరే మనం ఓవర్‌కమ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక మనసులో ఒక కోరికైతే ఉంది. సో, జాబ్‌కి సంబంధించినటువంటి ఒక కోరిక ఉందండి. మంచి జాబ్ రావాలి, జాబ్‌లో సెటిల్ అవ్వాలి. సో, లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. మరీ ముఖ్యంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ప్రెజెంటు. ఈ హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే రావట్లేదు. ఒక మంచి జాబ్ ఉండాలి. లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి. సో, నచ్చిన పర్సన్ రావాలి అని చెప్పేసి కొన్ని కొన్ని డ్రీమ్స్ అయితే మనసులో ఉన్నాయి. సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నాం. సో, మంచి పాజిటివ్ రీడింగ్ అండి. సో, మీరు మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అయితే పెరగబోతుంది. సొసైటీలో ఒక గౌరవం అయితే పెరగబోతూ ఉందండి. ఇప్పటివరకు మనం హార్డ్ వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. మరీ ముఖ్యంగా మీ మనసుకు నచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. లైఫ్ ఎలా మారబోతూ ఉందంటే, ఒక రెస్పెక్టబుల్‌గా మారబోతూ ఉంది. ఒక గౌరవం ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే మీరు లైఫ్‌లో అచీవ్ చేయలేరు, లైఫ్‌లో సాధించలేరు, లైఫ్‌లో సక్సెస్ అవ్వలేరు అని చెప్పేసి ఫీల్ అయ్యారు. సో, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచే ఒక పాజిటివ్ వర్డ్స్ అయితే రాబోతూ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సాధించగలరు. లైఫ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ థాట్స్ తోటి మారబోతూ ఉందండి. పాజిటివ్ ఎనర్జీ తోటి మారబోతూ ఉంది. లైఫ్‌లో చాలా చేంజెస్ అనేది రాబోతూ ఉన్నాయండి. వాళ్ళే మిమ్మల్ని మీరు ఖచ్చితంగా సాధించగలరు. మీరు చేసి చూపించగలరు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ రావటానికైతే అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. మరీ ముఖ్యంగా కెరియర్ మీద పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ మీద చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. ఎలా అయినా సరే మనం సాధించాలి. సో, ఎలా అయినా సరే కెరియర్‌లో మంచి పొజిషన్‌లో మనం ఉండాలి. ఎలా అయినా సరే మనం సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, మీ మనసుకు నచ్చిన పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారు. మీ లైఫ్ అంతా కూడా ఒక పాజిటివ్‌గా మారబోతూ ఉంది. మీ మనసులో ఇంకా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి సెలబ్రేషన్ అయితే ఉండబోతూ ఉంది లైఫ్‌లో. ఒక మంచి హ్యాపీ డేస్ అయితే రాబోతూ ఉన్నాయి మీ లైఫ్‌లోకి. సో, మీ మనసుకు నచ్చిన పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి అవకాశం ఉంది. మీ లైఫ్ కూడా ఒక పాజిటివ్‌గా మారబోతూ ఉంది. ఒక పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వటానికి, మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు ట్రావెల్ చేయడానికి, సక్సెస్‌ని రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో, మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, చేసేటువంటి హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ రావటానికి, గుర్తింపు రావటానికి అవకాశం అయితే ఉంది. మీరేదైతే వర్క్ చేస్తూ ఉన్నారో, ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి సక్సెస్ వైపు అడుగులేయటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా నమ్మకం ఉంది దైవం మీద. దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి రోజు రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీ మీద ఖచ్చితంగా మీ పర్సన్‌కి గాని, మీ పర్సన్ మీద మీకు గాని నమ్మకం అనేది పెరగబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ట్రస్ట్ అనేది ఉందండి. చాలా నమ్మకం ఉంది. సో, మీరు సాధించగలరు, మీరు చేయగలరు. లైఫ్‌లో మీరు ఖచ్చితంగా ఒక స్టేజ్‌కి మీరు వెళ్ళగలరు అని చెప్పేసి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇది మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అందించడానికి ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో లైఫ్‌లో అచీవ్ చేయాలని మీరు ఫీల్ అవుతూ ఉన్నారో దానికి తగినటువంటి హోప్ మీకు ఇవ్వటానికి, ఒక కేరింగ్ చూపించడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీకైతే ఒక గుర్తింపు అనేది రాబోతుంది. మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా ఒక గుర్తింపు అనేది రాబోతుంది. మీకొచ్చేటువంటి రికగ్నైజేషన్‌లో మీ పర్సన్ యొక్క పాత్ర అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి, మీ పర్సన్ యొక్క సహాయ సహకారాలైతే ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి ఏసేటువంటి ప్రతి స్టెప్ గాని, మీరు గాని, మీ పర్సన్ గాని ప్రతి స్టెప్ కూడా చాలా విల్ పవర్ తోటి, చాలా కాన్ఫిడెన్స్ తోటి, మరీ ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందండి. ఎక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఎయ్యట్లేదు. చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్‌లో. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలా అప్‌కెళ్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మరీ డౌన్‌కొచ్చేస్తూ ఉన్నారు. ఎంత డౌన్‌కొచ్చినా సరే
ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. సో, ఇంకా విల్ పవర్ తోటి, ఇంకా కాన్ఫిడెన్స్ తోటి మేము సాధించగలం, మేము అచీవ్ చేయగలం, మేము ఇంకా ముందుకెళ్ళగలం అనేటువంటి సో, ఖచ్చితంగా ఇద్దరి దగ్గర కూడా ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోటే మరీ ముఖ్యంగా మీరైతే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారండి. సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. సో, మీరు అలాంటి పర్సన్‌నే కోరుకుంటూ ఉన్నారు. సో, అలాంటి ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్, అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో, అలాంటి ఒక నచ్చిన పర్సన్ లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నారు. సో, అలాంటి పర్సనే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్, మీకు ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్, ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా క్లారిటీగా ఉన్నారు. సో, ఎక్కడ కూడా కన్‌ఫ్యూజన్ లేదు. మీకుండేటువంటి డ్రీమ్స్ గాని, ఏం సాధించాలనుకున్నారు, ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఎలా లైఫ్ ఉండబోతూ ఉంది, వీటన్నిటికి సంబంధించి కూడా రెస్పాన్సిబిలిటీస్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావటానికి ఛాన్స్ ఉంది, ఆ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి, ఈ విషయాలన్నిటిలో కూడా చాలా క్లారిటీగా ఉన్నారండి. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అలాంటి క్లారిటీగా ఆలోచించేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఎక్కడ గూడా కన్‌ఫ్యూజన్ లేకుండా సో, ఈ వర్క్ మనం చేయగలం, ఈ వర్క్ మనం సాధించగలం, ఇది చేద్దాం, ఇలా వెళ్దాం, ఒకే థాట్ తోటి ముందుకెళ్దాం, ఒకే ఆలోచనతోటి ముందుకెళ్దాం. ఇన్ని అవకాశాలున్నప్పుడు ఏ అవకాశాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి, ఇలాంటి కన్‌ఫ్యూజ్డ్ సిట్యుయేషన్స్‌లో కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక మంచి అడ్వైస్ అయితే రాబోతోంది. అలాంటి ఒక మంచి అడ్వైస్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి, సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అండి. అలాంటి మీలో ఒక విల్ పవర్‌ని పెంచేటువంటి పర్సన్, మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని సో, పెంచేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చాలా పవర్ తోటి చాలా ఒక డ్రీమ్ తోటి ఇది మనం సాధించాలి, ఇది మనం ఖచ్చితంగా అచీవ్ చేయాలి, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి సో, ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే ఉండబోతోందండి. లైఫ్ ఒక పాజిటివ్ చేంజ్‌గా మారబోతోంది. చేంజ్ రాబోతోంది లైఫ్‌లోకి. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ ఉండబోతోంది. మీరేదైతే జాబ్ కోసం చూస్తూ ఉన్నారో, ఏదైతే ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తూ ఉన్నారో, ఫైనాన్షియల్‌గా థాట్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి, ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి మీరేదైతే ఆలోచిస్తూ ఉన్నారో, సో, అవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో సక్సెస్ అవ్వటానికి, సో, ఫైనాన్షియల్‌గా ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి, సో, ఛాన్స్ అయితే ఉంది. సో, మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఓవర్‌కమ్ చేసేటువంటి పర్సన్. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి మీరు ఎలాంటి పర్సన్‌ని అయితే కోరుకున్నారో, ఎలాంటి పర్సన్ వస్తే బావుంటుందని చెప్పేసి మీరు ఎలాంటి పర్సన్‌ని అయితే కోరుకున్నారో, అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి, మీ లైఫ్ అనేది ఒక పాజిటివ్‌గా చేంజ్ అవ్వటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా మంచి పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి, మంచి నాలెడ్జబుల్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావటానికి, అదేవిధంగా మీ లైఫ్‌ని ఒక మంచి పాజిటివ్ గ్రోత్‌లోకి తీసుకొనెళ్ళేటువంటి పర్సన్, మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేనున్నాను అని చెప్పేసి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా ఈరోజు చెప్పిందండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు లాంగ్ రీడ్. సో, ఫ్రెండ్స్ ఆహ్, మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరిచ్చే సపోర్ట్‌కి హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. చూసారు గదా! మీకు నచ్చినటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? అనే దానికి సంబంధించి మనమైతే ఫుల్ రీడ్ చేసాం. లైఫ్ ఎలా మారబోతుంది అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనమైతే లాంగ్ రీడ్ చేయడం అనేది జరిగిందండి. ఇలాంటి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ తరఫు నుంచి. మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మర్చిపోవద్దండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరిస్తున్నటువంటి సపోర్ట్‌కి ఛానల్ తరఫు నుంచి థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ.